అసలు ఈ రేంజ్లో ఆఫ్ఘనిస్తాన్ రివెంజ్ ప్లాన్ చేసుకుంటుందని ఎవ్వరు ఊహించి కూడా ఉండరు. 2023 వరల్డ్ కప్లో ఏ విజయాన్నైతే ఆఫ్ఘాన్ చేతిలో నుంచి భీకర డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా వైపు మ్యాక్స్వెల్ లాగేశాడో, అదే ఆస్ట్రేలియాను మళ్ళీ మ్యాక్స్వెల్ ఆదుకోవడం చూసినా కూడా 2024 T20 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మీద సంచలన విజయాన్ని నమోదు చేసింది. అసలు ఈ క్రేజీ మ్యాచ్లో ఆఫ్ఘాన్ ఎలా గెలిచిందో ఓసారి చూద్దాం. ముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగిన ఆఫ్ఘాన్ ఓపెనర్లు ఆడుతోంది ఆస్ట్రేలియా మీదే కాదన్నట్లు చాలా కాన్ఫిడెంట్గా కుమ్మి పారేశారు. గుర్బాజ్ 60 పరుగులతో, జాద్రాన్ 51 పరుగులతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 118 పరుగులకు ఆఫ్ఘాన్ తొలి వికెట్ పడిందంటే అర్థం చేసుకోవాలి. కానీ ఆ తర్వాత బ్యాటర్లు పెద్దగా నిలవలేకపోవడంతో అనూహ్యంగా 148 పరుగులే చేయగలిగింది ఆఫ్ఘనిస్తాన్. ఈజీ టార్గెటే కదా, కొట్టేద్దాం అనుకున్నారేమో ఆస్ట్రేలియా వాళ్ళు. కాబూలీ బౌలర్లు రక్త కన్నీరు పెట్టించేశారు కంగారులతో. మొదటి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ డకౌట్, వార్నర్ మావ్ కూడా 3 పరుగులకే అవుట్, మిచ్ మార్ష్ 12 పరుగులు అవుట్, 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. మళ్ళీ వాడే ఆ మ్యాక్స్వెల్ అడ్డుపడ్డాడు ఆఫ్ఘాన్కి. ఏ తమ్ముళ్ళు డబుల్ సెంచరీ మర్చిపోయారా అన్నట్లు నవ్వుతూ మరీ హాఫ్ సెంచరీ కొట్టేశాడు మ్యాక్సీ. అయితే ఆఫ్ఘాన్ బౌలర్లు మరో ఎండ్లో వికెట్లు లేపుకుంటూ వచ్చారు. స్టాయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ ఒక్కో వికెట్ కళ్ళ ముందే పడుతుంటే ఆఫ్ఘాన్ శిబిరంలో ఆనందం చూడాలి. పీక్స్ అసలు. ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని చూడాల్సిన మ్యాచ్ ఇది. పరుగులు పోకుండా ప్రాణాలు పెట్టేసి ఆడారు ఆఫ్ఘాన్ ఆటగాళ్లు. గుల్బుద్దీన్ నయీబ్ అయితే 4 ఓవర్లో 20 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసి తన కెరీర్లోనే సంచలన ప్రదర్శన చేశాడు. నవీన్ ఉల్ హక్ కూడా అంతే, 4 ఓవర్లు 20 పరుగులు 3 వికెట్లు. అందరి కష్టం ఫలించింది. 21 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్. 127 పరుగులకే ఆస్ట్రేలియా ఆల్అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియాపై ఆఫ్ఘాన్కి ఇదే తొలి విజయం కాగా సూపర్ 8 గ్రూప్ ఏలో జరిగిన ఈ మ్యాచ్ గెలవడం ద్వారా నిజంగా ఆస్ట్రేలియా కొంపలు తేలగొట్టేసింది ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియాకి నెక్స్ట్ మ్యాచ్ టీమిండియాతో, ఆఫ్ఘనిస్తాన్కి నెక్స్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో. ఇప్పుడున్న కాన్ఫిడెన్స్కి ఆఫ్ఘనిస్తాన్కి బంగ్లాదేశ్ మీద విక్టరీ జుజుబీ అనుకోవాలి. సేమ్ టైం ఆస్ట్రేలియా కనుక ఇండియా చేతిలో ఓడిపోతే సూపర్ 8 దశలోనే వన్డే వరల్డ్ ఛాంపియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.